ఆది దైవము నీవయ్యా ఆది దైవము నీవయ్యా నామము రూపము గుణములు లేని నామము రూపము గుణములు లేని ఆత్మజ్యోతివి నీవు శివా ఆత్మజ్యోతివి నీవు శివా ఆనంద బ్రహ్మానంద ఆనంద బ్రహ్మానంద నిన్ను విడిచి నేనుండలేను. భ్రాంతి జ్ఞాన సమయములో కలిగేటువంటి సత్తాను ప్రాతిభాసిక సత్తా అంటారు. మీకు ఎగ్జాంపుల్స్ ఇస్తే బాగా అర్థమవుతుంది. మసక చీకట్లోన నువ్వు తాడును చూసి పాము అనుకున్నావు. మరి నిజంగా అక్కడ పాము ఉందా? పాము లేదు. మరి ఎందుకు అనుకున్నావు? లేని దాన్ని ఎందుకున్నది అనుకుంటున్నావు? ఉన్నదానిని నీవు చూడలేదు కాబట్టి. నీవు తాడును తాడుగా చూడలేదు, మరొక విధంగా చూసావు. ఒక వస్తువును మరొక విధంగా చూడడాన్ని భ్రాంతి అంటారు అని ఇంతకుముందు క్లాసులో చెప్పాను. దాన్ని అధ్యాస అంటారు అని కూడా చెప్పాను. భ్రాంతి అన్నా, అధ్యాస అన్నా, మిథ్య అన్నా అన్ని పర్యాయ పదాలే. మసక చీకట్లోన తాడును చూశావు, పాము అనుకున్నావు. దిస్ ఈజ్ కాల్డ్ ద టైమ్ ఆఫ్ ఇల్యూషన్. భ్రాంతి జ్ఞాన సమయము. మనకు కాఫీ టైం ఉంటుంది కదా, ఇది కూడా భ్రాంతి జ్ఞాన సమయం. చూసారా? బ్యూటిఫుల్ నాలెడ్జ్ ఇది. సో భ్రాంతి జ్ఞాన సమయంలో ఏదైతే నీకు జ్ఞానం కలుగుతూ ఉన్నదో, ఏదైతే నువ్వు చూస్తూ ఉన్నావో, ఏదైతే నువ్వు అనుభవిస్తూ ఉన్నావో అదంతా కూడా ప్రాతిభాసిక సత్తా అని అంటారు. సూర్యుని యొక్క వెలుతురు వలన ముత్యపు చిప్ప నీకు వెండి వలె కనిపించింది. ముత్యపు చిప్పను చూసి నువ్వు వెండి అనుకుంటూ ఉన్నావు. ఇగో దిస్ ఇస్ కాల్డ్ ప్రాతిభాసిక సత్తా. ఉన్నది ఏమున్నది? ముత్యపు చిప్ప ఉన్నది. ఏమనుకుంటూ ఉన్నావు? వెండి అనుకుంటూ ఉన్నావు. దీన్ని ప్రాతిభాసిక సత్తా అంటారు. బాగా అలసిపోయినావు, నిద్రపోతూ ఉన్నావు. ఒక ప్రపంచాన్ని నువ్వు చూస్తూ ఉన్నావు. మరి ఆ ప్రపంచం చూసిన సత్యమా కాదా? సత్యమే. ఎందుకు సత్యమైంది? యు ఆర్ ది టైమ్ ఆఫ్ ఇల్యూషన్. నీవు భ్రాంతి జ్ఞాన సమయంలో ఉన్నావు. అది నువ్వు ఏదైనా అనుభవిస్తున్నావు, అది స్థూలంగా కావచ్చు, స్వప్నావస్థ పరంగా కావచ్చు. నువ్వు ఏదైనా అనుభవిస్తున్నావు, ఏదైనా చూస్తున్నావు అని అంటే యు ఆర్ ఎక్స్పీరియన్సింగ్ ఇన్ ద టైమ్ ఆఫ్ ఇల్యూషన్. దాన్ని భ్రాంతి జ్ఞాన సమయము అని అంటారు. కాబట్టి ఒక వస్తువును ఉన్నది ఉన్నట్లుగా చూడకుండా మరొక విధంగా నీవు భ్రమించడాన్ని ప్రాతిభాసిక సత్తా అని అంటారు. ఇక రెండవది ఏమిటి అని అంటే వ్యావహారిక సత్తా. చూడండి, వ్యావహారిక సత్తా.
మరి ఏమిటి వ్యావహారిక సత్తా అంటే? అవిద్య ఉన్నంత వరకు, అజ్ఞాన సమయములో నీకు కనిపించేటువంటి సత్తానే వ్యావహారిక సత్యము అని అంటారు. ఒక ఎగ్జాంపుల్ ఇస్తే మీకు బాగా అర్థమవుతుంది. చూడండి, ఒక వ్యక్తి బాగా డ్రింక్ చేశాడు, ఏంటేంటో మాట్లాడుతూ ఉన్నాడు, ఏంటేంటో బిహేవ్ చేస్తూ ఉన్నాడు. వాడు ఎంతసేపు ఆ విధంగా చేస్తాడు? ఆ మత్తు ఉన్నంత వరకే చేస్తాడు. మత్తు ఉన్నవాడు ఉన్నవానిగా ఉండకుండగా వాడు మరొక విధంగా బిహేవ్ చేస్తూ ఉన్నాడు. ఒక బ్రహ్మమైనటువంటి జీవుడు బ్రహ్మంగా ఉండకుండగా వాడు వికారాలు పొందుతూ ఉన్నాడు. కారణం ఏమిటంటే అక్కడ మత్తు పనిచేస్తుంది, ఇక్కడ జీవుడికి అవిద్య జ్ఞానములు పనిచేస్తూ ఉన్నాయి. డ్రింక్ చేసిన వాడు ఏంటేంటో మాట్లాడాడు. మాట్లాడింది సత్యమా అసత్యమా? సత్యమే. వాడు మంచివాడా చెడ్డవాడా? వాడు ముందు మంచివాడే. మరి ఎందుకు ఆ విధంగా మాట్లాడుతూ ఉన్నాడు? ఎందుకు ఆ విధంగా బిహేవ్ చేశాడు అని అంటే, చూసారా, డ్రింకింగ్ టైం, తాగినాడు కాబట్టి అట్లా మాట్లాడుతూ ఉన్నాడు. ఎంతవరకు నీకు అజ్ఞానం ఉంటుందో అంతవరకు నీకు వ్యావహారికమైనటువంటి సత్యంగా ఈ ప్రపంచం గోచరిస్తుంది. దేవతలు సత్యమే, బ్రహ్మ విష్ణు మహేశ్వరులు సత్యమే, జీవులు సత్యమే, ధర్మం సత్యమే, మనుషులు సత్యమే, సర్వం సత్యమే. చూసారా, రోడ్డు మీద వెళ్తూ ఉన్నావు, ఒక వ్యక్తిని కత్తి తీసుకొని పొడిచావు. పొడిచింది ఎవరు? సచ్చింది ఎవరు? అంత మాయరా అని అన్నారు అనుకోండి. మరి పోలీస్ డిపార్ట్మెంట్ ఏం చేస్తుంది? ఓహో, ఇతడు వేదాంతంలో ఉన్నాడు, ఈ వేదాంతికి ఒక దండ వేయండి అని అంటారా? గుండు కొట్టించి వాని సాగు కొడతారు. అవునా? అంటే అక్కడ ఏం జరుగుతూ ఉన్నది అని అంటే, చూసారా, వ్యవహారము. అందుకే ఆచార్యులు ఏమన్నారు? వ్యావహారిక సత్తా అన్నాడు. తాగినవాడు ఏ విధంగా అయితే సహజంగా మాట్లాడకుండా విపరీతంగా మాట్లాడుతూ ఉన్నాడో, విడ్డూరంగా బిహేవ్ చేస్తూ ఉన్నాడో, అదేవిధంగా అజ్ఞానం ఉన్నవాడు కూడా ఆ విధంగానే బిహేవ్ చేస్తాడు. అన్నీ కూడా వాడికి సత్యము అన్నాడు ఆది శంకరాచార్యుల వారు. ఇక మూడవది ఏమిటి అని అంటే పారమార్థిక సత్తా. చూడండి ఎంత అందంగా చెప్తున్నాడు చూడండి, చిన్న పిల్లవాడికి అర్థమవుతుంది. పారమార్థిక సత్తా అని అంటే ద టైమ్ ఆఫ్ ట్రూత్. సత్య సమయములో నీకు కలిగేటువంటి జ్ఞానాన్ని ఏమంటారంటే పారమార్థిక సత్తా అని అంటారు. ఇప్పుడు నేను మిమ్మల్ని చూస్తూ ఉన్నాను. ఇప్పుడు నేను చూసేటువంటిది ఏమిటిది? ప్రాతిభాషికమా వ్యవహారిక సత్తానా అని అంటే రెండు కూడా ఉన్నాయి. అంటే లేని వాళ్ళని చూస్తూ ఉన్నాను. ఎందుకు చూస్తున్నాను? ఇదిగో ప్రాతిభాషిక సత్తా. బ్రహ్మం మాత్రమే ఉన్నది, జగత్తు లేనే లేదు. ఎవడైనా రెండవ దాన్ని చూశాడా వాడు ప్రాతిభాషిక సత్తాలో ఉన్నాడు. నెంబర్ 1. ఇక రెండవది, ఎన్నెన్నో కర్మలు జరుగుతూ ఉన్నాయి అంటే ఏమిటిది? ఇది వ్యావహారిక సత్తా. ఇప్పుడు నేనేం చేశాను? కళ్ళు మూసుకున్నాను, మనసును అంతర్ముఖం చేశాను, సమాధిలోకి వెళ్ళిపోయాను. ఇప్పుడు నేనుగా లేను, పరమాత్మగా మిగిలిపోయాను, పరబ్రహ్మముగా ప్రకాశిస్తూ ఉన్నాను. నాకు రెండవ వస్తువు వినపడడం లేదు, రెండవ వస్తువు కనపడడం లేదు, దేనికి సంబంధించినటువంటి కాన్షియస్నెస్ లేదు. నేను పూర్తిగా పరబ్రహ్మముగా మిగిలిపోయి ఉన్నాను. ఇప్పుడు నాకేమన్నా కనపడుతూ ఉన్నదా?
ఏం కనపడడం లేదు. ఏమైనా వినపడుతూ ఉన్నాయా? ఏం వినపడడం లేదు. రెండవ వస్తువు ఏమైనా ఉన్నదా? రెండవ వస్తువు కూడా లేదు. మరి ఎవరు ఉన్నారు? ఎగ్జిస్టెన్స్. చూసారా? సత్, ఆ బ్రహ్మము అద్వితీయంగా ఏకాకిగా తనలో తాను రమిస్తూ ఉన్నాడు. ఆత్మన్యేవ ఆత్మనా తుష్టః స్థితప్రజ్ఞ తదోచ్యతే అన్నటువంటిది ఆధ్యాత్మికమైనటువంటి దివ్య స్థితి. కాబట్టి సమాధిలో ఉన్నవాడికి ఏమైనా ఉంటుందా? ఏముండదు. ఏముంటుంది? వాడు బ్రహ్మానందములు మునిగి ఉంటాడు, బ్రహ్మ సాగరంగా ఉంటాడు. దీన్ని ఏమంటారంటే ఇదిగో పారమార్థిక సత్తా అని అంటారు. ద టైమ్ ఆఫ్ ట్రూత్, ద టైమ్ ఆఫ్ ఇల్యూషన్, ద టైమ్ ఆఫ్ ఇగ్నోరెన్స్. చూసారా? ఈ మూడు గుర్తుపెట్టుకోవాలి మీరు. ద టైమ్ ఆఫ్ ఇల్యూషన్, భ్రాంతి జ్ఞాన సమయం, ప్రాతిభాసిక సత్తా. ద టైమ్ ఆఫ్ ఇగ్నోరెన్స్, అజ్ఞాన సమయంలో కలిగినటువంటి జ్ఞానం. ద టైమ్ ఆఫ్ ట్రూత్, సత్యకాలంలో కలిగినటువంటి జ్ఞానం. ఈ మూడు అర్థం చేసుకుంటే ఏమవుతుందంటే ముడులు వీడిపోతాయి. శాస్త్రాలు చదువుకుంటే ముడులు వీడిపోవు, ఇంకా ముడులు బాగా పెరుగుతాయి. అందుకే ఏం జరుగుతాయంటే చాలామంది చదివి 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 పిచ్చోళ్ళు అయిపోతారు. ఈ పిచ్చోళ్ళు అయిపోయి ఏం చేస్తారంటే మరికొంతమంది పిచ్చోళ్ళని తయారు చేస్తారు. నేను చెప్పేదే కరెక్ట్ అయ్యా, నా వాదమే కరెక్ట్, నా వాదమే సత్యం. చూసారా? ఎంత అద్భుతంగా చెప్పాడు ఆ మహితాత్ముడు. ఇప్పుడు మీకు అర్థమైపోతుంది, పరబ్రహ్మము నుండి జగత్తు ఆవిర్భవించింది. ఇది ఏ సత్తా అన్నప్పుడు నేను చెప్పనక్కర్లే, ఇంక మీరే చెప్తారు. ఏం సత్తా ఇది? వ్యావహారిక సత్తా, ప్రాతిభాసిక సత్తా, పారమార్థిక సత్తా మాత్రం కాదు. చూసారా? మీకు ఫస్ట్ క్లాసులో చెప్పాను నేను, సత్యవాదులు అసత్యవాదులు. ప్రపంచం ఉన్నది, భగవంతుడు ఉన్నాడు లేదో అనవసరం అన్నది ఇదిగో అసత్యవాదం. బ్రహ్మ మాత్రమే ఉన్నాడు, ప్రపంచము లేనే లేదు అన్నది సత్యవాదం. ప్రాతిభాసిక, వ్యావహారిక, పారమార్థిక, ఈ మూడు మీరు చూసుకుంటే ఏమవుతుందో తెలుసునా? ఇదిగో పారమార్థికలో సత్తలో ఉన్నటువంటి వాడికి బ్రహ్మం మాత్రమే ఉంటుంది, ఇంక రెండవది ఉండదు. అందుకే వాడు ఏమంటాడు? ఏమీ లేదు అంటాడు. చైతన్యం వినా కించిత్ నాస్తి. చూసారా? చాంద్రకోపనిషత్తు. చైతన్యం వినా కించిత్ నాస్తి. ఎంత అద్భుతమైన మాట ఇది. చైతన్యము తప్ప రెండవ వస్తువు లేదండి. ఏకమేవా అద్వితీయం బ్రహ్మ, ఏకంగా ప్రకాశిస్తూ ఉన్నాడు. ఏమిటిదంతా కూడా? పారమార్థిక సత్తా. మనకు ఏ విధంగా అయితే స్వప్నావస్థ, జాగ్రత్త అవస్థ, సుషుప్తి అవస్థలు ఉన్నాయో ఈ మూడు సత్తాలు కూడా ఉన్నాయి. ఇవి ముందు బాగా అర్థం చేసుకోవాలి. ఎందుకు పండితులు విద్వాంసులు బాగా కొట్టుకున్నారు, వాదోపాదాలు చేసుకున్నారు? కారణం ఏమిటి అని అంటే మిడి జ్ఞానం. పూర్ణ జ్ఞానం కలిగిన వాడు ఎలా ఉంటాడు అంటే ఇదిగో ఆది శంకరాచార్యులాగా ఉంటాడు అన్నది సత్యం. అందుకే చూడండి, ఆది శంకరాచార్యుల వారిని షణ్మత స్థాపనాచార్య అన్నారు. ఆయన ఏం చేశాడంటే శంకరుల కాలములోన ఒక్కొక్క పండితుడు వచ్చేవాడు.
ఎలా వచ్చేవాడు? వేదాలను సర్వశాస్త్రాలను బాగా మదించాడు. ఒక్కొక్క పండితుడు వచ్చేవాడు, చెప్పు నీ కాన్సెప్ట్ ఏంటో అనేవాడు. సింపుల్ తెగొట్టేవాడు. ఏమని? నీకు పారమార్థిక జ్ఞానము లేదు, వ్యవహారిక జ్ఞానములో ఉన్నావు కాబట్టి నీది కరెక్టు అనేవాడు. ఇంకేముంది, నోరు మూసుకునేవాడు. చూసారా? ఏబిసి, ప్రాతిభాషిక, వ్యవహారిక, పారమార్థిక. ఎవడైనా సరే ఆత్మ సాక్షాత్కారం పొందినవాడు ఈ జగత్ సత్యము అని వాడు పొరపాటును కూడా చెప్పాడు. నెంబర్ 1. నెంబర్ 2, ఈ ప్రపంచము ఉన్నది అనే విషయాన్ని కూడా పొరపాటున అనుభూతి పొందినవాడు ఒప్పుకోడు. చూసారా? పచ్చకామెర్ల వ్యాధి ఉన్నటువంటి వాడికి లోకమంతా పచ్చ కనపడుతుంది. ఎంతకాలం అది? వ్యాధి ఉన్నంత వరకే. వ్యాధి పోయిందనుకోండి, లోకము పచ్చగా కనపడదు. అజ్ఞానము ఉన్నంత వరకే ప్రపంచము ఉన్నది, ప్రపంచము సత్యము అనేటువంటి జ్ఞానములో ఉంటాడు. ఎప్పుడు జ్ఞానం కలుగుతుందో నో, ప్రపంచము లేదు, ప్రపంచము సత్యం కాదు. మరి ఎవరు అనుకుంటూ ఉన్నారు? మరి ప్రపంచము సత్యంగా అన్నప్పుడు మరి ఎందుకు స్వామి మీరు ఉపన్యాసం చెప్తున్నారు? ప్రశాంతంగా ధ్యానంలో కూర్చొని బ్రహ్మానందాన్ని అనుభవించకుండా ఏమిటి మీకు ఈ కర్మ అని ఎవరు అనుకుంటున్నారు? అనుకోవడంలో తప్పు లేదు, అది కరెక్టే. ఎందుకు అని అంటే ప్రతి మనిషికి జ్ఞానం ఉంటుంది, ఆంజనేయ స్వామి తోకలాగా ప్రారబ్ధం కూడా ఉంటుంది. ఈ విధంగా నేను చెప్పాలి అన్నది నా ప్రారబ్ధం. దేహము నేను కాదని తెలుసు, దేహాత్మ భావము పోదే మీరా, దేహము నేను కాదని తెలుసు, దేహాత్మ భావము పోదే మీరా, జీవుడే దేవుడనే సత్యము తెలుసు, జీవుడే దేవుడనే సత్యము తెలుసు, జీవుడే దేవుడనే సత్యము తెలుసు, జీవుడే దేవుడనే సత్యము తెలుసు, జీవాత్మ భావము పోదే మీరా, జీవాత్మ భావము పోదే మీరా, ఎంత మాయరా ఏమి మాయరా, ఎంత మాయరా ఏమి మాయరా, ఎంత మాయరా భలే మాయరా, ఎంత మాయరా భలే మాయరా, ఈ మాయను నీవే తొలగించుమురా గురుదేవా, ఈ మాయను నీవే తొలగించుమురా గురుదేవా, అజ్ఞానమనే చీకటిలో, అజ్ఞానమనే చీకటిలో ఎన్నాళ్ళని నేను జీవించను, ఎన్నాళ్ళని నేను
నితము నీ ధ్యాసయే